హాయ్ అండి. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటాయి కదా ఇంట్లో. ఏం చేయాలో అర్థం కాదు. అలా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి, తీసి పడేస్తూ మంచిగా ఉంచుకుంటూ అలా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా పచ్చిమిరపకాయల్ని మనము పేస్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుని నిల్వ ఉంచుకుందాం. ఎలాగ అంటే కొంచెము ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి, కొంచెమే, ఎక్కువ వేయకూడదు. కూర వండుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుని మనం ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుందాము. పెట్టుకుంటే ఏదైనా కూర వండుకుంటాం కదా, కూర వండుకున్న బంగాళదుంప కూర కానీ, వంకాయ కూర కానీ, మరి ఇంకా ఏదైనా పప్పు కానీ, పప్పు దేంట్లో కన్నా సరే మనం పచ్చిమిరపకాయలు, ఇదేంటిది, గోరుచిక్కుడుకాయ కూర కానీ, గోరుచిక్కుడుకాయ కూర ఇలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, రుచిగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయ కూరలోకి మరీ బాగుంటుంది. మనం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకున్నాము. వేసుకుని ఇలా పట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా ఉంటుందండి, ఏం పాడైపోదు. ఇలా చేసి పెట్టుకోండి.